సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినం మీ కార్యములను సఫలం చేసి నూతనమైన మార్గాలలో ప్రభువు మిమ్మల్ని నడిపించి ఆయన చిత్తము, సంకల్పము, ప్రణాళిక మన యందు ప్రభువు నెరవేర్చునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట నేను చదువుతాను, ఆలకించండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదక్కున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. పిల్లలు చూడండి, ఇక్కడ శ్రేష్టమైన ఒక అనుభవం ఏంటంటే, ఆయన ఒక కాపరిగా మనకు కనిపిస్తాడు. మనము గొర్రెల వలె ఆయనకి కనబడుతూ ఉన్నాం. కానీ విశేషమైనటువంటి అనుభవం ఏంటంటే, ఆయన వాటిని వెదకి ఎలా వెతుకుతాడు అనంటే, ఒక కాపరి కదా తమ గొర్రెల్ని ఎలా వెతుకుతాడో
అలాగున ఆయన మనల్ని వెతుకుతాడట. ఈ వాక్యాన్ని వెతుకుతాడు అన్నప్పుడు ఆయనకి కనబడని సృష్టమేమీ లేదు కదా, ఆయనకి మరుగైన స్థలమే లేదు కదా, సృష్టికర్త అయిన ప్రభు ఆయన. మరి ఆయన వెతకడం ఏంటి అంటే ఆయనకి కనబడనిది కూడా ఉంటుందా? మనం కనబడకపోతే కదా ఆయన వెతకాలి అనే సందేహం కూడా మనకు వస్తుంది. వెతకడము అనంటే పరామర్శించడం అనేది మనం గుర్తించాలి, గ్రహించాలి. మనల్ని పరామర్శించడం, మన విషయములను ఆయన తెలుసుకోవడం, మన విషయం ముందు ఆయన స్పందించడం అనేది మనం గుర్తించాలి. వెతకడం అంటే కనబడకుండా ఉంటే వెతుకుతూ వెళ్ళడం అని కాదు. ఇక్కడ గొర్రెలు ఆయన గొర్రెలు. మీరు పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో కూడా మీరు చదువుతారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అని వాక్యంలో మనం చదువుతాము. అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయనకంటూ కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల విషయమై ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోక జనులందరి కొరకు కాదు, కానీ ఆయనకు సొంతమైన గొర్రెలు, ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించే గొర్రెలను గురించి మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెలు మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోయెను. అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయన గొర్రెలకు కూడా మబ్బు దినం ఉంటుందా? ఆయన స్వకీయ సంపాద్యమైన గొర్రెలకు కూడా మబ్బు దినం ఉంటుందా? ప్రియులారా, ఎంతటి భక్తుడికైనా, ఎంత పరిశుద్ధునికైనా ఒక మబ్బు దినం ఉంటుందండి. ఆ మబ్బు దినమందు దేవుడు తమ గొర్రెల్ని, మన కాపరి అయిన పరలోకపు తండ్రి ఆయన గొర్రెల్ని విడిచిపెట్టేవాడు కాదు, దాటి వెళ్ళేవాడు కాదు, ముఖం చాటు వేసేవాడు కాదు, వెన్ను చూపేవాడు కాదు. ఆయన పేరు పెట్టబడిన ఆయన గొర్రెలు మబ్బు దినమందు చెదరిపోయినప్పుడు, అంటే ఇది ఒక శ్రమకి సూచనగా కనిపిస్తుంది. మబ్బు దినం చూడండి, అగ్నిని పరలోకంలో నుంచి దింపిన దైవజనుడైన ఏలియా వంటి దైవజనునికే ఒక మబ్బు దినం వచ్చిందండి. అబ్రహాము విశ్వాసవీరుడు, ఆయనకి ఒక మబ్బు దినం వచ్చింది. భక్తుల జీవిత చరిత్రలో మీరు చూడండి, ప్రతి భక్తునికి ఒక మబ్బు దినం ఉంటుంది. మబ్బు దినము లేకుండా, శ్రమ అనేది కలగకుండా, కన్నీళ్లు అనేది రాకుండా ఏ భక్తునికి విశ్వాసపు పోరాటం విజయవంతం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనకే ఏదో కొత్తగా శ్రమ కలిగిందని, శోధన కలిగిందని, ఇబ్బందులు వచ్చాయని, మబ్బు పట్టిందని, చీకటి అలుముకుందని మనం ఆశ్చర్యంగా మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. శోధన కలిగినప్పుడే దేవునితో మనకు అత్యున్నతమైన సహవాసం దగ్గర అవుతుంది. శ్రమ కలిగిన నాడే పాఠాలు నేర్చుకోగలుగుతాం. శ్రమ కలిగిన నాడే దేవునితో ముచ్చటించుకోగలుగుతాం. శ్రమ కలిగిన నాడే మనం అనేకులకు ఒక పత్రికగా, అనేకులకు మనం ఒక గుర్తుగా నిలబడగలుగుతాము. దైవజనులు యేసన్న గారు చెప్పేవాళ్ళు, నేను అనేక శ్రమల ద్వారా వచ్చాను గనుకనే అనేక శ్రమలలో ఉన్న వారిని నేను వాక్యము చేత ఆదరించగలుగుతున్నాను అని చెప్పేవాళ్ళు. ఎలా ఆదరించగలుగుతున్నాడు అనంటే ఆయన ఆ మార్గంలో వచ్చాడు గనుక. అనేకులకు మనము వెలుగుగా ఉండు నిమిత్తం, అనేకులకు మనం ఒక ఆశ్రయముగా ఉండు నిమిత్తం, అనేకులకు మనం ఊరట కలిగించి ధైర్యాన్ని పుట్టించు నిమిత్తం ప్రభు మనల్ని పలు మార్గాలలో తీసుకుని వెళ్తాడు. అవి మనకు హానికరమైనవి కావు, అవి క్షేమకరమైనవి అనేది మనం విశ్వసించాలి. కనుక నా ప్రియ సహోదరులారా, ఇక్కడ తమ గొర్రెలకు మబ్బు దినం ఒకటి వచ్చిందంట. ఆ మబ్బు దినమందు సర్వసాధారణంగా శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి అని దాటుకుని వెళ్ళడంట. ఆయన గొర్రెల్ని పరామర్శించి పట్టించుకొని ఎక్కడికి ఆ చీకటి దినమందు లేక ఆ మబ్బు దినమందు చెదిరిపోయాయో వాటిలన్నిటిని ఆ శ్రమ దినమందు ఆయన పరామర్శిస్తాడట. వాటిని మరలా అక్కడి నుండి వాటిని తప్పించి తీసుకుని వస్తాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కాపరి ఎంత గొప్ప కాపరి అనేది, ఆయన ఎంత దయా జాలి కలిగిన కాపరి అనేది ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. నిజమే, అనేక సందర్భాలలో మనం కూడా ఆయన చేత ఆదరింపబడిన, ధైర్యపరచబడిన,
అనేక అనుభవాలు మనకు జ్ఞాపకం వస్తాయి. నా అనే నరులు నరలోకంలో ఎవరు కానరాని నిశీదిలో, ఎండిన ఎడారిలో ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక సాగి వెళుతున్న హాగర్ని ఆయన పలకరించాడు. ఎవరున్నారు? ఎక్కడ ఎవ్వరు కానరాని ఆ ఎడారిలో దారి తెలియని పరిస్థితుల్లో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న హాగర్ని పేరు పెట్టి పిలిచాడు. నిజం కాదా? ఆయన మంది బలాన్ని చూసి మన ప్రక్కన నిలిచేవాడు కాదు. ధన బలాన్ని చూసి మన ప్రక్కన నిలిచేవాడు కాదు. శక్తి సామర్థ్యతను చూసి మన పక్షాన నిలిచేవాడు కాదు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నిలిచిన వేళ మనతో నిలిచి, మనల్ని పరామర్శించి, మనల్ని ధైర్యపరిచి, మన నడకను కొనసాగింపచేయు శక్తిగల దేవుడు మనం ఆరాధించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక ఎవరో లేరు, ఎవరో ఉన్నారని కాదు, కానీ నిత్యము ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటానన్న సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఆయన నిత్యము మనతో ఉండు మంచి కాపరి. ఆయన తమ బిడ్డలు శ్రమలలో ఉంటే, కష్టాలలో ఉంటే వారిని వెదికి, వారిని పరామర్శించి, వారిని ఆ స్థితిగతుల మధ్యలో నుంచి ఆయన తప్పిస్తాడు అనే మాటని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మనందరికీ బాగా తెలిసిన సంగతి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఈ మాట మనకు చాలా పరిచయమైన మాట. అయితే ఈ సందర్భానుసారంగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన దేనిని వెతుకుతున్నాడు అనంటే, ఆయన పేరు పెట్టబడిన ఆయన స్వాస్థ్యమైన ప్రజలను మాత్రమే కాదంట. ఇక్కడ నశించిన దానిని అంటే ఇక చేతికి రానిది, నశించినది అనే మాటని కాస్త వ్యాఖ్యాన గ్రంథంలో మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేనిని నశించినది అని అంటారు అంటే ఇక అది చేతికి రాదు. ఇప్పుడు మన ఇంట్లో ఫర్నిచర్ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా ఐరన్కి సంబంధించింది ఉందనుకోండి, అది రిపేర్ చేయగలిగినంత వరకు రిపేర్ చేస్తాం, వాడుకుంటాం. ఇక రిపేర్ చేసినా కూడా పనికిరాదు అన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? తీసుకెళ్ళి దాన్ని చెత్తలో వేయడమో, లేకపోతే దానిని వేరే విధంగా మనం బయట పడేయడానికి ఇష్టపడతాం. ఇంకా అది పనికిరాదు, చేతికి రాదు, దాన్ని ఏం చేసినా మరలా దాన్ని ఉపయోగించుకోలేము. నశించినది అంటే అంతటి దుస్థితి. అయితే వాక్యంలో మనం గమనించినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, చేతికి రాక, పనికి రాక, పడవేయబడిన, త్రోసివేయబడిన, తృణీకరింపబడిన దానిని ఆయన పరామర్శించి దానిని రక్షిస్తాడంట. ఎంత ఆశ్చర్యమైనటువంటి అనుభవం చూడండి. నశించిన దాని మీద ఎవరు మనసు పెట్టరండి. పనికిరాని దానికోసం ఎవరు ప్రయాసపడతారు? ఎంత చేసినా అది ఉపయోగానికి రాదు, నిరుపయోగమైనది, ఇక దాంట్లో శక్తి లేదు, ఇక పని చేయదు అనుకున్న దాని కొరకు ఎవరు కాలాన్ని వెచ్చిస్తారు? కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాలాన్ని వెచ్చించడం కాదు, ప్రాణమే పెట్టాడు ఆ నశించిన దాని కొరకు. ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కార్చాడు, దెబ్బలు తిన్నాడే, సిలువను మోసాడే, చాళ్లుగా వీపు దున్నబడుతున్నప్పుడు మౌని అయి నిలిచాడే. ప్రియ సహోదరులరా, మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడి ఆయన తమ తుది శ్వాసను విడుస్తూ క్షమభిక్షను పెట్టిన, రక్షణ భిక్షను పెట్టిన దాత ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు, మన ప్రభువు. నశించిన దానిని వెదకి రక్షించడానికి, ఆ నశించిన దానిని మరలా రక్షించి పూర్వస్థితిని కలుగు చేయడానికి. నిజమే, ఈ రోజున మనం పరిశుద్ధుడైన దేవునిని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. మన కుటుంబాలు రక్షణ నిలయాలుగా మార్చబడ్డాయి. మనము రక్షణ పొందిన స్వాస్థ్యముగా మార్చబడ్డాము. కారణం ఏంటంటే, మనలో ఏదో ఆధిక్యత ఉండి, మనలో ఏదో శక్తి సామర్థ్యతలు ఉండి కాదు. మనం నశించి ఉన్నప్పుడు మనల్ని ఆయన వెదకి, అంటే ఆయన మన దరిచేరి మనల్ని బాగు చేసి, మన మనస్సును మార్చి, మన స్వాభావికమైన గుణగణాలలో మార్పులు తీసుకుని వచ్చి మనకొక వెలుగుని ఆపాదింపచేసి మనల్ని వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దాడు. నశించిన స్థితిలో నుంచి మనం ఈ రోజున
రక్షించబడిన వారమై క్రీస్తు అనే బండ మీద ప్రభువుని ఆరాధించే జీవము కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డాము. నా ప్రియ సహోదరులారా, ఈ నశించిన దానిని ఆయన త్రోసివేయక, దాటి వెళ్ళక, ఆయన రక్షించే దేవుడు. వెదకి అంటే ఆ నశించిన దాని దగ్గరకు వెళ్ళి రక్షించు శక్తిగల దేవుడు ఒక్కడే అనేది మనం గుర్తించాలి. ఆ ఒక్కడై ఉన్న దేవునిని లోకానికి ప్రచురం చేయాలి, లోకానికి ప్రకటన చేయాలి. ఈరోజు మనం పొందిన రక్షణను గురించి మనం ఉత్సహించి సంతోషించాలనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసిన శ్రేష్టమైన అనుభవం. మరొక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అది కూడా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో 14వ కీర్తన 2వ చరణాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ మాటలు మీరు చూడండి. 14వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూడండి, ఇక్కడ వెతుకుతున్నాడంట. ఎవరిని అంటే దేవునిని వెదకువారిని కాదండి. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దేవునిని వెదకువారు కాదు. అందరూ వెతుకుతారు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు కలిగినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు అందరూ దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవుడైనా ఒక సహాయం చేస్తే బాగుంటుంది అని అందరు చేతులు ఎత్తేసినప్పుడు దేవుని వైపు చేతులు ఎత్తుతాం మనం. అది సహజం, పెద్ద గొప్ప కార్యమేమీ కాదు. మనకు శక్తి, సామర్థ్యతలు, ధనము, బలము, జనము ఉన్నంత కాలం పరుగులు తీస్తాము, అరులు చాస్తాము, అటు ఇటు ఉరకలెత్తుతాం. ఇక ఎటువైపున మనకు సహాయం రాదు అనుకున్నప్పుడు ఆకాశం వైపు చేతులు ఎత్తుతాం. ఇది మానవ నైజం. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరు కావాలి ఆయనకంటే? ఆయనను వెతికేవాళ్ళు కాదంట. ఇది చెప్పారు కదండి, ఆపత్కాలం ముందు ఆచారంగా వెతికే వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని కాదంట. వివేకము కలిగి దేవుని వెతుకువారు. చాలా శ్రేష్టమైన అమూల్యమైన మాట అండి. వివేకం. ఈ వివేకమును కలిగి ఆయనను వెతుకువారు. వెతికేవాళ్ళని ఆయన వెతకాల్సిన అవసరం లేదు. వెతికేవాళ్ళు అందరూ వెతికేవాళ్లే కదా. మరి ఆయన ఎవరిని వెతుకుతున్నాడంటే ఈ వెతికే వాళ్ళల్లో ఎంతమందిలో వివేకం ఉంది, ఈ వివేకము చేత నన్ను వెతుకువారు ఎవరు అని ఆయన వెతుకుతున్నాడట. నా ప్రియ సహోదరులారా, మనమంతా ఆయనను వెతికే వారమే. కానీ ఈ దైవ సంబంధమైన వివేకం మన దగ్గర ఉందా, మనం కలిగి ఉన్నామా అని మనం పరిశీలించుకుంటే ఆయన వెతికే వారిలో మనం నిలబడగలుగుతాం, మనం ఉండగలుగుతాం. వివేకం అంటే మంచి చెడులను వివేచించగలిగిన జ్ఞానం. ఏది చీకటి, ఏది వెలుగు, ఏది మరణం, ఏది జీవం, ఏది లోకం, ఏది పరలోకం, ఏది నాది కాదు, ఏది క్షేమం, ఏది క్షేమం. ఇవన్నీ వివేకంలో మనం నేర్చుకోవలసిన పాఠాలండి. కొందరికి దేవుడెవరు, జీవుడెవరు, లోకమేది, పరలోకమేది ఏమి వివేకం ఉండదండి. మొత్తాన్ని తీసుకెళ్ళి ఒకే ఘాటి కట్టేస్తారు. దేవుళ్ళందరూ ఒకటేనండి అనే మహానుభావుడు ఒకరైతే, ఈ నదులన్నీ కలిసి ఒక రోజున సముద్రంలో కలిసిపోతాయి గనుక ఏ నదిలో నుంచి వెళ్ళినా సముద్రంలోకి వెళ్ళిపోవడమే కదా అనే ప్రబుధుడు మరొకరైతే, ఇలాగ వేరుగా మనస్తత్వాలతో మనసుకు కలిగినటువంటి మాటలు వెదజల్లుతుంటారే. కానీ అసలు సర్వశక్తి గల దేవుడు ఎవరు? నడిచే మనిషికి ఎలాంటి దేవుడు కావాలి? చూచే మనిషికి ఎలాంటి దేవుడు కావాలి? మాట్లాడే మనిషికి ఎలాంటి దేవుడు కావాలి? వివేచించే జ్ఞానం. ఇప్పుడు నడిచే మనిషికి నడవలేని దేవుడు ఎందుకండి? మాట్లాడే మనిషికి మాట్లాడని దేవుడు ఎలా సరిపోతాడండి? చూచే మనిషికి చూడలేని దేవుడు ఎలా సరిపోతాడు? కాదు కదా. మనకు నేత్రాలున్నాయంటే ఈ కళ్ళను సృష్టించిన కర్త ఒకరున్నాడు, సజీవుడైన దేవుడు, బలవంతుడైన ప్రభు, ఆలోచనకు కర్త అయిన తండ్రి. మరి ఆయనను విస్మరించి ఆయనను గూర్చి వివేకంగా మనం ప్రవర్తించకపోతే దేవుని సన్నిధిలో మనం ఆయన ఎదుట మనం ఎలా నిలబడగలుగుతాము? దేవునినే ఎరుగని వ్యక్తులమి దేవుని ఎదుట ఎలా నిలబడతామండి? వివేకం ఉండాలి. కొన్ని సందర్భాలలో మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థనలో వివేకం ఉండాలి.
ఆయనతో మనం ఎలా ముచ్చటించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా విన్నపించుకోవాలి, ఎలా ప్రార్థన చేసి విశ్వసించాలి, వివేకం కలిగి మనం మాట్లాడాలి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవునికి అది హితమైందట. ఎందుకంటే అంత వివేకంతో ప్రార్థన చేశాడు ఆయన. ఇంత గొప్ప జనము నీవు నాకు అప్పగించావు ప్రభువా, ఇంత గొప్పదాన్ని నీ జనమునకు న్యాయం తీర్చగలిగిన వాడెవడు అని ఏ విధంగా ప్రార్థన చేయాలనో ఆ విధంగా ప్రార్థన చేసి ఆయన కోరుకుంది కూడా ఏం కోరుకున్నాడో తెలుసండి, మంచి చెడులను వివేచించగలిగిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించయ్యా, అంతకు మించి నేనేం కోరట్లేదు. ఎందుకంటే ఈ జనానికి నా మూలంగా న్యాయం జరగాలి, ఈ ప్రజలు నా మూలాన ఆనందంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళకి నేను ఇవ్వాలనుకుంటే నాకు వివేకం కావాలి. నా ప్రియ సహోదరులారా, ఈ వివేకము కలిగిన వ్యక్తుల్ని ఆయన దృష్టించుచున్నాడు. గనురాలైన స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. షునేమి పట్టణస్థురాలైన స్త్రీని గురించి మనం చదువుతామండి. ఆమె తమ పెనిమిటితో చెప్తుందంట, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదునయ్యా. ఎట్లా ఎరిగింది? వివేకం. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న వ్యక్తి ఎలాంటివాడు, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎలాంటివాడు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన విలువలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వివేకం. అవి మనం లోక సంబంధమైన జ్ఞానంతో గుర్తించలేము, లోక సంబంధమైన దృష్టితో మనం వాటిని పరిశీలించలేము. దైవ సంబంధమైన వివేకం కావాలి. మన ఇంట ఉండవలసిందేంటి, బయట ఉండవలసిందేంటి, మనం ఆస్వాదించవలసిందేంటి, మనం తృణీకరించవలసిందేంటి, ఇవన్నీ వివేకం కలిగిన అనుభవాలు. ఈ వివేకం కలిగిన వ్యక్తులు ఆయనను వెతికితే ఆయన వెంటనే వాళ్ళ దగ్గరకు చేరుతాడు, వాళ్ళ పరామర్శిస్తాడు. ఆయన కూడా వాళ్ళ కొరకై వేచి చూస్తున్నాడు. మరి ఈ రోజున ఈ వివేకమును మనం పొందుకోవాలి. నేను అనకూడదు, కానీ అనేక అనర్థాలకి పాల్పడి, అనేక అపజయాలకు పాల్పడి, కన్నీరు మున్నీరుగా ఈ రోజున జీవితాన్ని ఎందుకు వెళ్ళబుచ్చుకొనవలసి వస్తుందంటే వివేకం లేక, జ్ఞానం కోల్పోయి, అనవసరమైన వాటిని తలపెట్టి, అనవసరమైన వాటిని సంపాదించుకొని, అనవసరమైన వాటిని ఇంట్లో పెట్టుకొని, ఇంట్లో చేర్చుకొని, ఆ తర్వాత గాయాల పాలిన తర్వాత కన్నీళ్లు కార్చి వెదచెందడం మన అవివేకం అని చెప్పుకోవాలి. కనుక ఈ వివేకము కలిగి ఆయనను వెదకువారు కలరేమోనని ఆయన వెతుకుతున్నాడంట. మనం ఈ వివేకాన్ని ప్రభు సన్నిధిలో కోరుకోవాలి. నశించిన దారిని ఆయన వెతుకుతున్నాడట రక్షించడానికి. అంత మాత్రమే కాదు, తమ గొర్రెలు మబ్బు దినమందు చెదిరిపోయి ఉండగా, శ్రమలలో ఉండగా, శోధనలలో ఉండగా ఆ తమ గొర్రెల్ని ఆయన వెతుకుతున్నాడట, ఆ మబ్బు దినమందు వాటిని తప్పించి రక్షించడానికి. నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటూ ఏ స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా మనకొక కాపరి ఉన్నాడు, మనకొక సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను వెతుకుతున్నాడనే ఆలోచన ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఆయన సన్నిధిలో ఏ విషయంలోనైనా మనం నిలిచి ప్రార్థించినప్పుడు మన ప్రక్కన నిలుచు దయ కలిగిన, ప్రేమ కలిగిన, వాత్సల్యత కలిగిన దేవుడని ఆయనను మనం స్తుతించాలి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు వెదకు వాడవని, మీ గొర్రెల్ని శ్రమదినమందు విడిచిపెట్టకుండా ఆ మబ్బు దినమందు చెదిరిపోయిన గొర్రెల్ని వెదకి పరామర్శించు దేవుడువని, నశించిన దానిని వెదకే దేవుడువని, వివేకము కలిగి మిమ్మల్ని వెదుకువారని వెతుకుతున్న దేవుడువని లేఖనాల నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాం. నాయనా, ఇదిగో శిరస్సు వంచి మరొకసారి మీ పాద సముఖములో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఎదుట మేము నిలవగలిగిన, మీ ఎదుట చేరగలిగినటువంటి ఆధ్యాత్మికమైన విలువల్ని మాకు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి నడిపించమని మీకు అప్పగించుకుంటూ, ఎవరైతే ప్రార్థనలో నైనా ఏకీభవించి ఉన్నారో వారిని అందరిని ఆశీర్వదించండి, అక్కర్లు తీర్చండి, మీ రెక్కల నీడలో దాచి భద్రపరచండి, కృపాక్షేమాలతో నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చెరకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక. ఈ దినమంతా విశేషమైన కృపణ దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక.
ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.